హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన కెమెరా అనేది మనకు తెలియకుంటేనే చాలా రకాలుగా స్పై అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకు స్కామర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కెమెరా అనేది చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టి సో కెమెరా ద్వారా మన ఫేస్ డిటెక్షన్ అనేది కనబడిపోతుంది. అదేవిధంగా మనం ఏమేమి చేస్తున్నామని చెప్పేసి కెమెరా ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఆ కెమెరా సెట్టింగ్ అనేది మీరైతే కంపల్సరీగా చేసుకొని ఉండాలి. సెక్యూరిటీ పర్పస్గా కంపల్సరీ అయితే చేసుకోవాలి. సో అది ఏ విధంగా చేసుకోవాలి, ఏం కథ అని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్గా క్లారిటీగా అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి క్లియర్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో మనకు తెలియకుండానే మన కెమెరాకి మనం చాలా రకాలుగా పర్మిషన్స్ అనేవి ఇస్తూ ఉంటామన్నమాట. సో ఆ బై డిఫాల్ట్గా కొన్ని అయిపోతాయి, కొన్ని మన చేతులారా మనం ఇచ్చేస్తామన్నమాట. సో చాలా మందికి ఇవి తెలియదు కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే కెమెరాకి సంబంధించిన సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో దాని గురించి మనం ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. అవును ఫ్రెండ్స్, మన ప్లే స్టోర్లోనైతే మనకు సెట్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ లైవ్లోనైతే చూపెడతా, ఎగ్జాంపుల్తో సహా చూపెడతా అనమాట. సో ఇప్పుడు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పైన కనబడుతుంది కదా ప్రొఫైల్ సింబల్. సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, మీ అందరికి తెలిసిందే. సో కింద ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ లాస్ట్లో ఏమని కనబడుతుంది అంటే హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని అయితే ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ మనకు వేరే ఇంటర్ఫేస్లకు అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే షో కావడం జరుగుతుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే సర్చ్ హెల్ప్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోవాలి. దీని మీద ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే డెలీట్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, డెలీట్ యాప్స్ ఆన్ యువర్ ఆండ్రాయిడ్ డివైస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్యాప్ టు గో అప్లికేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ అయితే షో కావడం జరుగుతుంది. ఏవైతే ఇంటర్నల్ ఉన్నాయో, అవుటర్నల్గా కాకుండా ఇంటర్నల్ ఉంటాయి చూడండి, సో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం కెమెరా గురించి వచ్చాం కాబట్టి కెమెరా పర్మిషన్ ఉందిగా, సో కెమెరా మీదనైతే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అడ్వాన్స్డ్ అనేది కింద ఈ విధంగా యారో మార్క్ కింద చిన్నగా రాసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీకు మొత్తం ఇంటర్ఫేస్ అయితే ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మొత్తం కనబడతాయి అన్నమాట. సో దీంట్లో మీరు ఏం చేసుకోవాలంటే మాడిఫై సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అలో మాడిఫైయింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు గురించి ఉపయోగపడుతుంది అంటే ఏదైనా మనకు ఏదైనా యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి, మన ప్రమేయం లేకుండా మన మొబైల్లో ఏదైనా ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి, అది అనేది మాడిఫై చేసుకోవచ్చేటట్టు ఈ పర్మిషన్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఈ సిస్టమ్ మీకు అర్థమైపోయింది కావచ్చు, ఆల్రెడీ ఈ చదవంగానే అలో మాడిఫైయింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి. ఇది ఎప్పుడు వరకు అవుతుంది అంటే మీ మొబైల్లోకి ఎవరన్నా సరే యాక్సెస్ తీసుకుందామని చెప్పేసి, మీ కెమెరా యాక్సెస్ తీసుకుందామని చెప్పేసి ఏమన్నా లింక్స్ అవోటి ఇవోటి అని ప్రొవైడ్ చేసిరు అనుకోండి, సో అది బై డిఫాల్ట్గా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ పర్మిషన్ మీరు ఇచ్చేసారు కాబట్టి అది ఏమవుతుంది అంటే కెమెరా పర్మిషన్ అనేది ఆటోమేటిక్గా అలో అయితే చేసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సో ఈ ఉంది కదా ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పటి నుంచి మీరు సేఫ్గా అయితే కెమెరా అనేది యాక్సెస్లో మీ యాక్సెస్లోనైతే ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకో సెట్టింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో మీరు చూస్తున్నారు కదా ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని చెప్పేసి, ఏదైతే ఇదివరకు మీకు చెప్పినా కదా, సో ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదివరకు మీకు ఏమని చెప్పినా ఏమైనా యాప్స్ అనేవి అన్నోన్ పర్సన్ నుంచి మనకు యాక్సెస్ మనకు తెలియకుండా యాక్సెస్ అనేది తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు ఈ యాప్ల ద్వారానైతే మనకు పంపిస్తూ ఉంటారనమాట. సో ఆటోమేటిక్గా అవి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే మన పర్మిషన్ లేకుండా మన కెమెరా అనేది మొత్తం వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత మనం ఏం చేయనీకుండదు, మీరేం చేయనీకుండదు, ఎవ్వరు ఏం చేయనీకుండదు. సో కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు ముందుగానే జాగ్రత్త కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇక్కడ కిందనే మీరు చూడొచ్చు, యువర్ ఫోన్ అండ్ పర్సనల్ డేటా ఆర్ మోర్ వనరబుల్ టు అటాక్ బై అన్నోన్ యాప్స్ బై ఇన్స్టాలింగ్ యాప్స్ ఫ్రమ్ దిస్ సోర్స్. యూ అగ్రీ దట్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ any damage to your phone or loss of data that may result from their use. సో ఇది చాలా మందికి అర్థమైపోయింది కావచ్చు, నేను చదివిన వెంబటే మీకు ఈజీగానైతే అర్థం కావచ్చు. సో ఇది ఇక్కడ ఏమని ఉందంటే ఏదైనా సరే యాప్ ఏదైతే ఉంటుందో మన
మొబైల్లోకి అనేది ఎక్కిన తర్వాత వాళ్ళు కెమెరా యాక్సెస్ అనేది తీసుకొని తర్వాత మీ డేటా అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ పర్మిషన్లో ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు అనేది ఏ పరంగానైనా మన కెమెరా యాక్సెస్ అనేది తీసుకోవచ్చు, అందు గురించే ఈ పర్మిషన్ మీరు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇదైతే ఆఫ్లోనే అయితే పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన పర్మిషన్ ఏదైతే ఇవ్వాలంటే ఇక్కడ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దీన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ రిస్ట్రిక్షన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టు సేవ్ బ్యాటరీ స్టాప్ కెమెరా ఫ్రమ్ యూజింగ్ బ్యాటరీ ఇన్ బ్యాక్గ్రౌండ్, దిస్ కెమెరా మే నాట్ వర్క్ ప్రాపర్లీ అండ్ నోటిఫికేషన్ మే బి డిలేడ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే రిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేయాలి. అది ఎందుకు ప్రెస్ చేయాలంటే ఇక్కడ స్టాప్ కెమెరా ఫ్రమ్ యూజింగ్ బ్యాటరీ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మనం కెమెరా ఆబ్వియస్లీ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం, ఎప్పుడన్నా ఫోటోలు తీయనిక లేకపోతే వీడియోలు తీయనిక, అది కూడా ఒక 10-20 మినిట్సే యూజ్ చేస్తాం కాబట్టి సో అప్పటి వరకే ఆ కెమెరా అనేది వర్క్ కావాలి. నెక్స్ట్ టైం బ్యాక్గ్రౌండ్లో అయితే నడవద్దు అని చెప్పేసి ఈ పర్మిషన్ అయితే మనం రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. సో ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్లో నడిచినా సరే నాకు ఏమవుతుంది అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో మన డేటా ఏదైతే ఉంటుందో దాని పర్మిషన్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఇది అయితే తీసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా, ఈ పర్మిషన్ ఆన్ చేశారు కాబట్టి. అదేవిధంగా మీ బ్యాటరీ డ్రైన్ అనేది తొందరగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట, బ్యాక్గ్రౌండ్లో ఇది నడుస్తూ ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనం వాడేదే మనం అప్పుడో ఇప్పుడో ఒకసారి కాబట్టి, సో వారానికి 1-2 సార్లు వాడతాం కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీ గుంజుకుంది అనుకోండి, మనకున్నదే కొద్దిగంత బ్యాటరీ అది గుంజుకుంది అనుకోండి, ఇంకా చాలా వరకు బ్యాటరీ అనేది చాలా మటుకు డ్రైన్ కావడం జరుగుతుంది. సో దాని గురించి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా రిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పటి నుంచి మీకు ఈ కెమెరా సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే కంప్లీట్గా అప్లికేబుల్ అయితే అయిపోతాయి. ఇప్పటి నుంచి మీ కెమెరా అనేది ఎవరు యాక్సెస్ చేయడానికి ఉండదు, ఎందుకంటే మీరు మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్సే ఆఫ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం మెయిన్గా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. నెక్స్ట్ సెట్టింగ్ గురించి సో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా, దీంట్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే సింపుల్గా AUTO ఆటో అని స్పేస్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సెట్టింగ్, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఏవైతే యాప్స్ ఉంటాయో ఇప్పటి వరకు ఆటో స్టార్ట్ మీ ప్రమేయం లేకుండా ఏవైతే నడుస్తూ ఉంటాయో బ్యాక్గ్రౌండ్లో అవన్నీ షో కావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి, ఇక్కడ 3 డాట్స్ అనేది కనబడుతూ ఉంటుంది మీకు, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి పైన రైట్ సైడ్ కార్నర్లో. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో సిస్టమ్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లోనే కెమెరా అని చూపెడుతుంది అనమాట. కెమెరా యాప్ అనేది ఆటో స్టార్ట్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది ఎప్పటికీ. సో దీన్ని అయితే మీరు ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఆఫ్ చేసుకున్నట్టయితే మీ కెమెరా అనేది బ్యాక్గ్రౌండ్లో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి నుంచి నడవదన్నమాట. మీరు క్రోమ్ ఓపెన్ చేసినా సరే, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే, ఎటువంటి యాప్ ఓపెన్ చేసినా సరే, థర్డ్ పార్టీ యాప్స్ ఓపెన్ చేసినా సరే మీ కెమెరా అనేది బ్యాక్గ్రౌండ్లో నడవది. సో ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీరే ఆటో స్టార్ట్ అని చెప్పేసి ఇచ్చేశారు కాబట్టి ఇది వరకు ఎవరైనా యాక్సెస్ చేయనీకైతే ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మీ దాంట్లోకి ఏదో ఒకటి పంపించేసి మీ కెమెరా యాక్సెస్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేసుకోనీకు ఉంటుంది అన్నమాట. మీ ఫేస్ అనేది రివీల్ కావచ్చు, సో మీ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మొత్తం వాళ్ళు డిటెక్ట్ చేయవచ్చు. సో ఆ విధంగానైతే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ముందుగా మీరు జాగ్రత్తగా వద్ది కెమెరా ఏదైతే ఆటో స్టార్ట్ ఉంటుందో అది వచ్చేసి ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు, సో ఇవన్నీ మంచిగానే చెప్పినావు కానీ సో ఇప్పటి నుంచి నా కెమెరా అనేది కరెక్ట్ వర్క్ అవుతుందా కాదా అని చెప్పేసి మీకైతే డౌట్ అనేది రావచ్చు అనమాట. సో దాని గురించి కూడా కెమెరా అనేది ఓపెన్ చేసి చూపెడుతున్నాం మీకు. సో ఈ విధంగానైతే ఈజీగానైతే ఓపెన్ కావడం జరుగుతుంది. సో కాకపోతే దీంట్లో ఏం జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే కెమెరా యూజ్ చేస్తారో అప్పుడే మన కెమెరా అనేది వర్క్ కావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లోనైతే ఎట్టి పరిస్థితుల్లో వర్క్ కాదు, మన మొబైల్ డేటా తీసుకోదు, ఎటువంటి పర్మిషన్స్ యాప్స్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి అయితే తీసుకోదన్నమాట. వేరే యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ కెమెరా యాక్సెస్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోదన్నమాట. సో సింపుల్గా మీరు ఈజీగానైతే దీన్ని ఇప్పటి నుంచి ఈజీగా వాడచ్చు. ఇక్కడ మీరు చూస్తారు కదా డైరెక్ట్. సో ఈ విధంగా మీకు ఎటువంటి కెమెరాకి సంబంధించిన ఇబ్బంది అయితే కాదనమాట ఈ సెట్టింగ్స్ చేసుకుంటే. సో ఈ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మస్తు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవే వచ్చేసి మెయిన్ సెట్టింగ్స్ అనమాట. మన కెమెరా యాక్సెస్ అనేది ఎవరైనా తీసుకోనికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో ఈ సెట్టింగ్ చేసుకుంటే మీకు మస్తు అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే కంపల్సరీ షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయకున్నా సరే కానీ షేర్ అయితే చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి తెలియాలి. ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి తెలియదు అనమాట. అదేవిధంగా చాలా మందికి అయితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తెలియదు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి చేరాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయకున్నా సరే సబ్స్క్రైబర్స్ అయితే మత్తు ఉన్నారు నాకు. సో కంపల్సరీ మీరు షేర్ అయితే చేయండి, లైక్ కొట్టకపోయినా సరే కానీ షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.